పరిశ్రమల కోసం భూములు సేకరించొద్దా? భూములు సేకరించొద్దని ఎవరు అనలేదు. ఏ రాష్ట్రంలో అయినా భూములు సేకరించినప్పుడు కొట్లాట అవుతుంది. భూములు సేకరించేటువంటి విధానంలో కొడంగల్ అభివృద్ధి కావద్దని ఎవరని లేదు. తొండలు గుడ్లు పెడతాయా, అందులో గుడ్లు తొండలు అవుతాయా అనేటువంటిది తర్వాత అంశం. కానీ కొడంగల్లో మీరు భూమి సేకరించినటువంటి దాంట్లో మీరు చేసినటువంటి విధానంలో అక్కడ ప్రతిపక్షాలు ఖచ్చితంగా ప్రజలను రెచ్చగొడతాయి. కాంగ్రెస్ పార్టీ రెచ్చగొట్టలేదా? గ్రూప్ 1 కోసం అశోక్ నగర్కి వచ్చి మీరు గ్రూప్ 1 విద్యార్థులతోటి కలిసి పోరాటం చేసి ఆ రోజు మీరు విద్యార్థులను రెచ్చగొట్టలేదా? రైతులను రెచ్చగొట్టలేదా? మీరు రెచ్చగొట్టలేదా? రైతు రుణమాఫీ చేయట్లేదని రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదా? కేసీఆర్ వైఫల్యాలపైన కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదా? నరేంద్ర మోడీ వైఫల్యాలపైన కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేదా? వాళ్ళ విధానాలపైన విమర్శలు చేయట్లేదా? అయితే కుట్ర చేసింది ఎవరు? అదే టీఆర్ఎస్ పార్టీ అనుకుందాము, పట్నం నరేందర్ రెడ్డి అనుకుందాము. అతను రెచ్చగొడితే ప్రజలందరూ రెచ్చిపోయి చంపేసుడు గుద్దేసుడు ఉంటుందా? నిజంగా అనేది గొప్ప మనిషి అయితే కొడంగల్కు నిజంగా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తే నీకు ఓట్లు ఇచ్చినటువంటి ఓటర్లని జైల్లో పెట్టవు. నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేటువంటి మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, మీ వ్యవస్థల యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ అమాయకులైనటువంటి గిరిజనులను, అమాయకులైనటువంటి మట్టి బిడ్డలను జైల్లో ఊచలు లెక్కించినటువంటి ఘనత మీ సర్కారుకు ఆపాదించాల్సినటువంటి పరిస్థితి కల్పించింది మీ కాంగ్రెస్ పార్టీయే. మీ కాంగ్రెస్ పార్టీలో తెలివి లేదా? కొడంగల్లో కాంగ్రెస్ పార్టీకి నాయకులు లేరా? ఆ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేరా? మీకు పక్కన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఒప్పించడంలో వైఫల్యం చెందలేదా? ప్రజల్లో వ్యతిరేకంగా గూడు కట్టుకున్నటువంటి విధానాన్ని తెలుసుకోవడంలో మీ నిఘా వైఫల్యం లేదా? మీ పోలీసుల వైఫల్యం లేదా? మీ రెవెన్యూ అధికారుల వైఫల్యం లేదా? ఇవాళ అమాయకులైనటువంటి గిరిజనులను, బీసీలను, దళితులను ఇవాళ జైల్లో ఊచలు లెక్కించినటువంటి మీరు ఆ నెపాన్ని టీఆర్ఎస్ మీదకో బీజేపీ మీదకో నెట్టివేస్తే ఆ పాపం ఊరికే పోదు. రేవంత్ రెడ్డి గారు మీ సొంత నియోజకవర్గంలో ఒకవేళ దాడి చేసినా ఏదైనా చేసినా మేము అరే రాహుల్ గాంధీని, మన ఆయన పేరుంది రాహుల్ గాంధీ వాళ్ళ నాయన రాజీవ్ గాంధీని చంపినటువంటి వాళ్ళనే మీరు వదిలేసినటువంటి క్షమాగుణం కలిగినటువంటి పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. మీ ప్రియాంక గాంధీ, మీ రాహుల్ గాంధీ, మీ సోనియా గాంధీ తన భర్తను చంపినటువంటి రాజీవ్ గాంధీని హత్య చేసినటువంటి నళిని వాళ్ళ కుటుంబాలని క్షమించి వదిలేసినటువంటి గొప్ప ఔదార్యం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అమాయకమైనటువంటి గిరిజనులు తమ భూమి కోల్పోతుంటే ఆవేశంలో, ధర్మావేశంలో ఏదో చేస్తే దాన్ని కుట్రగా అభివర్ణించి అమాయకమైనటువంటి గిరిజన బిడ్డలను జైల్లో ఊచలు లెక్కించే విధంగా వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి ఘనత మీ కాంగ్రెస్ పార్టీ కదా. అంత పెద్ద ఔదార్యం కదా. ఇవాళ బీసీల కులగణన చేసి బీసీలకు మొత్తం మేమంతా అప్పచెప్తాం, వాళ్ళ జనాభా ప్రకారం మేము సంపద పంచిపెడతాం, దోచిపెడతాం వాళ్ళకంతా అని చెప్పారు కదా. కులగణన చేసి ఎవరి కోసం ఇవ్వాలా? మరి అక్కడ ఉన్నటువంటి అత్యధికం బీసీ, ఎస్సీ, ఎస్టీలే కదా భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళు. వాళ్ళ భూములను తీసుకొని వాళ్ళను గుంజి కులగణన చేసి ఎవరికి పెడతారు? మీరు కాకులను కొట్టి గద్దలకు పెట్టదానిక మీరు చేసేటువంటి కులగణన? కాంగ్రెస్ పార్టీ అంత ఔదార్యం కలిగినటువంటి పార్టీ. మీ ముఖ్యమైనటువంటి నాయకుడు, మీ మాజీ ప్రధానిని చంపినటువంటి వ్యక్తిని క్షమాభిక్ష ఇచ్చేటువంటి గొప్ప గుణం కలిగినటువంటి మీరు ఇవాళ వాళ్ళు భూములు పోతుంటే ఆవేశంలో ఒక మాట మాట్లాడితే ఆవేశంలో దాడులు చేసినటువంటి వాళ్ళను కుట్ర కేసుల్లో ఇరికించి ఇవాళ జైల్లో వేసినటువంటి మీరు 2 నాలుకల ధోరణి కాదా మీది? కులగణన చేసి ఇవాళ చాలా గొప్పగా చేస్తున్నాం తెలంగాణలోని అదే రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేసిండే. మరి తెలంగాణలో వాళ్ళ దగ్గర సంపద లేదు, బీసీలంతా ఆర్థికంగా వెనుకబడ్డారు, ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా వెనుకబడ్డారని మీరు ఒకవైపు కులగణన గొప్పగా చెప్పుకుంటారు, ఇంకొక వైపు భూములు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను బలవంతంగా వాళ్ళ చేత భూములను ఎవరి కంపెనీలు పెడతారు? ఎస్సీ ఎస్టీ బీసీలే కంపెనీలు పెట్టాలి. వాళ్ళ కొడంగల్లో భూసేకరణ చేసిన చోట అది ఫార్మా కంపెనీలు కానీ ఇంకో కంపెనీలు కానీ ఏ భూములైతే ఏ దళితులు, ఏ ఎస్సీలు, ఏ గిరిజనులు కోల్పోతున్నారో, ఏ బహుజనులు కోల్పోతున్నారో వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ చేతనే ఇవాళ అక్కడ ఫ్యాక్టరీలు పెట్టించండి దమ్ముంటే. 100% అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉండే విధంగా చెప్పండి మీకు దమ్ముంటే. మీకు అంత పెద్ద ఔదార్యం కలిగినటువంటి రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళను వదిలేసినటువంటి ఔదార్యం కలిగినటువంటి పార్టీ వాళ్ళ ఆ దళితులని, ఆ బీసీలని, ఎస్సీ ఎస్టీలను వదిలేసేయండి.
ఎస్ మేము గొప్ప ఔదార్యం కలిగినటువంటి వాళ్ళు, మీరేదో ఆవేశంలో చేసిరు, ఎవడో రొచ్చగొడితే అనవసరంగా మీరు వాళ్ళ మాట విన్నరు, తప్పు మీది కాదు, మీరు అమాయకులు, వాళ్ళు రెచ్చగొట్టిన ఒకరిద్దరిని మేము అరెస్ట్ చేస్తాం తప్ప దాడి చేసినటువంటి మిమ్మల్ని మేము చేయము, ఎందుకంటే పాపం మీరు భూములు కోల్పోతారు కాబట్టి మీ ఆగ్రహం ధర్మాగ్రహం, మీ ఆవేశం ధర్మావేశం, కాబట్టి మేము దానిలో ఏలు పెట్టమనేటువంటి మాట మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇవాళ మోదీకి సాధ్యం కాని పని మేము చేస్తున్నాము, మేము వీళ్ళందరినీ క్షమాభిక్ష చేసి దేశంలో గొప్ప నాయకులుగా చిత్రీకరించబడతాము, కానీ దళితుల భూములు లాక్కుంటాము, గిరిజనుల భూములు లాక్కుంటాము, ఆ భూములలో ఇతరులకు కంపెనీలు పెట్టిస్తాము, అందులో భూములు లాక్కున్న చోట ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించినటువంటి ఏది పారిశ్రామికవేత్తలకి ఇవ్వండి భూములన్నీ, అక్కడ ఉద్యోగాలు 100% బీసీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇస్తారా? ఇవ్వండి, అట్లా పెట్టండి. మీ కులగణన మీరు చేసేటువంటి అన్నిటికీ కూడా ఒక అర్థం పర్థం వస్తుంది. ఆ మాట చెప్పండి. దమ్ము ధైర్యం ఉందా ఈ మాట మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి? టీఆర్ఎస్ బీజేపీ కూడా ప్రతిపక్షంగా ఆ విధంగా డిమాండ్ చేయండి, కాంగ్రెస్ పార్టీని ఆ విధంగా నెట్టండి. అరే ఇది తప్పు జరిగితే రేపు పొద్దుగాల దళితుల భూములన్నీ వీళ్ళు కులగణన చేసి దళితుల భూములు ఎస్సీ ఎస్టీ భూములన్నింటినీ కూడా లాక్కొని ఇతరులకు ఇస్తున్నారు, ఎవరికో ఇస్తున్నారు అనేటువంటి మాట చెప్పండి. ఎస్ అక్కడ వచ్చినటువంటి కంపెనీలన్నీ దళితుల కంపెనీల డిక్కీ లాంటి కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళ చేత కంపెనీలు పెట్టించండి, వాళ్ళ చేత ఫ్యాక్టరీలు పెట్టించండి, వాళ్ళతో ఒప్పందం చేసుకోండి. ఎస్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ దళితులకు మాత్రమే మేము ఇవాళ ఉద్యోగాలు ఇస్తామనేటువంటి ఒకటి చెప్పండి. అది చేయడానికి చేత కాదు. కులగణన చేసేది ఎవరి కోసము? వాళ్ళ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు దోచి పెడతామని చెప్పి భూములు ఉన్నటువంటి దళితుల దగ్గర భూములు ఎకరమో 2 ఎకరాలు ఉన్నటువంటి చిన్న సన్నకారు దళిత గిరిజనులకు సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి భూములు గుంజుకొని కులగణన చేసేదాన్ని గొప్పగా చెప్పుకుంటారా? అదే చేత్తో విషం కలిపి అదే చేత్తో పాలు కలిపి వాటిని పాలుగా మీరు ఇవాళ చిత్రీకరించేస్తున్నారే. అధికారంలోకి వచ్చినటువంటి 10 నెలల్లోనే ఇంత దారుణం చేస్తున్నారే. ఇవాళ ఎంతమంది దళితులు బీసీ ఎస్సీ ఎస్టీలు ఇవాళ మూసీ నది పక్కన ఇండ్లు కోల్పోతున్నారు, ఎంతమంది అగ్రవర్ణాలు ఉన్నారు, అవన్నీ లెక్కలు తీయండి. ఇండ్లు కోల్పోయేటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో లెక్కలు తీయండి. వాళ్లకు ఏ విధంగా సాయం చేస్తారో చెప్పండి. మరి కులగణన ఎవరి కోసం చేస్తున్నారు? ఇవాళ కులగణన చేసిందంతా వాళ్ళకు న్యాయం చేయడానికి అన్నారు కదా, ఆ న్యాయం ఏ విధంగా చేస్తారో ఒక్కసారి చెప్పండి. అది చెప్పడం కాకుండా అది చేయడం కాకుండా ఇవాళ మొత్తం పూర్తి స్థాయిగా మీరు ఇదేం చేస్తారు? నరేందర్ రెడ్డి కీలక కుట్రదారు, ఆయనే చేసిండు. 89 సార్లు సురేష్ తోటి మాట్లాడిండు. ఏం చేసిండు మరి? 89 సార్లు సురేష్తో మాట్లాడుతుంటే గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే మీ వైఫల్యం కనబడుతున్నది, మీ పరిపాలన మీ వ్యవస్థల వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది. అడ్డుమారు గుడ్డి దెబ్బ పరిపాలన చేస్తున్నారని ప్రజలు చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది.